వెల్కమ్ టు బీఆర్కే హెల్త్ ఛానల్. హాయ్, నా పేరు వాణి, సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్. ఈరోజు వచ్చేసి వెయిట్ అనేది చాలా మందిలో ఎక్కువ చూస్తూ ఉంటాం. సో వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారు. సో రెగ్యులర్గా మనం వెయిట్ లాస్ కావడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటాం, దాంట్లో విఫలమవుతుంటాం. సో రెగ్యులర్గా మనము తీసుకునే ఫుడ్, మన లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్, దీనివల్ల వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటుంది. సో మనము తీసుకునే ఫుడ్ వల్లనే కానీ, మన యోగా ఆసనాస్ వల్లనే కానీ చేయడం వల్ల వెయిట్ అనేది చాలా వరకు లూజ్ చేసుకోవచ్చు. ఈ వెయిట్ లాస్ ఆసనాస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఆసనాస్ వేసే ముందు వార్మప్స్ కంపల్సరీ కాబట్టి మార్నింగ్ వేసే ఆసనాస్కి, ఈవినింగ్ వేసే ఆసనాస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మార్నింగ్ వేసే ఆసనాస్కి 20 minutes అయితే వార్మప్స్ కంపల్సరీ చేయాలి. ఈవినింగ్ వేసే ఆసనాస్కి ఒక 10-15 minutes చేసి సరిపోతుంది. రెగ్యులర్ పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఏదో వర్క్ చేస్తుంటాం కాబట్టి ఈవినింగ్ చేసే ఆసనాస్కి కొంచెం తక్కువ వేసుకున్న వార్మప్స్ సరిపోతుంది. ఓకే, ఆ వార్మప్స్ ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ ఆర్మ్స్ రొటేషన్ చేసుకోవాలి. బాడీ ఫస్ట్ లూజ్ చేసుకోవాలి. ఆర్మ్స్ రొటేషన్ చేసుకోవాలన్నమాట. సర్క్యులర్ మోషన్ 1 2 3 4 5 and 6. నేను 6 కౌంట్సే చేస్తున్నాను. మీరైతే 20 కౌంట్స్ చేయొచ్చు. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 and 6 and relax. And slowly left hand కింద ఫ్లోర్ పైన ప్లేస్ చేయాలి. అండ్ రైట్ హ్యాండ్ పైనుంచి రేజ్ చేసుకుంటూ అండ్ బెండ్ సైడ్. ఎంతవరకు మనము బెండ్ చేయగలిగితే అంతవరకు బెండ్ చేయొచ్చు. ఓకే, కమ్ టు ద సెంటర్, బ్రీద్ అవుట్. సో బెండ్ చేసేటప్పుడు బ్రీద్ ఇన్ చేస్తూ పైకి తీసుకోవాలి హ్యాండ్. అండ్ కమ్ టు ద సెంటర్, బ్రీద్ అవుట్. ఇలా మనము 20 కౌంట్స్ కంపల్సరీ వార్మప్స్ చేస్తూ ఉంటే బాడీ అనేది చాలా ఫ్లెక్సిబిలిటీగా తయారవుతుంది అన్నమాట. ఎలా అయితే మనం పైకి చెయ్యి తీసుకొని వస్తున్నామో సేమ్ పొజిషన్లో మళ్ళీ అలాగనే రివర్స్కి కిందికి డౌన్ చేయాలి. అండ్ స్ట్రెచ్ చేయాలి బాగా. కింద ఫ్లోర్ మీద ఉన్న హ్యాండ్ ఎట్లయితే ఎక్స్టెండ్ చేస్తూ ఉంటే అట్లా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది బాడీ. నేనైతే 6 కౌంట్సే చేస్తున్నాను. మీరు 20 కౌంట్స్ ఈజీగా చేయొచ్చు. ఓకే, తర్వాత నార్మల్గా లెగ్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. అండ్ స్లోలీ స్ట్రెచ్ చేయాలి. హోల్డ్ చేయాలి కొద్దిసేపు. అండ్ బ్రీదింగ్ అప్, మళ్ళీ హోల్డ్ చేయాలి. అండ్ డౌన్. అండ్ స్పైన్ స్ట్రైట్ ఉంచాలి. ఏ ఆసనాస్కైనా స్పైన్ అనేది స్ట్రైట్ ఉంచుకోవాలి. ఫోకస్ చేయాలి. 5 and 6. And slowly clockwise. 1 2 3 4 5 and 6. Anti-clockwise. 2 reverse. 3 4 5 and 6. And next వచ్చి మళ్ళీ రైట్ లెగ్ తీసుకోండి. And slowly breathe in up and down. 2 3 spine straight. 4 5 6. పొద్దున్న వేసే ఆసనాస్కి ఇవన్నీ వర్తిస్తాయి. సో ఎప్పుడైతే మీరు పొద్దున్న ఏ ఆసనాస్ వేసినా, వెయిట్ లాస్కైనా, నీ పెయిన్కైనా, బాడీ ఫ్యాట్కైనా, ఆర్మ్స్ ఫ్యాట్కైనా, ప్రతి ఆసనాస్కి కంపల్సరీ ఈ వార్మప్స్ వర్తిస్తాయి. సో ఓకే, రిలాక్స్ అండ్ స్లోలీ లేయింగ్ శవాసనలో పడుకో. బాడీని స్ట్రెచ్ చేసుకోండి. ఎంతసేపు స్ట్రెచ్ చేయగలిగితే అంతసేపు స్ట్రెచ్ చేయండి. ఒక 6 కౌంట్స్ అండ్ 6 seconds. అండ్ స్ట్రెచ్ చేయండి. 1 2 3 4 5 and 6. రిలాక్స్ అండ్ స్లోలీ సూప్త బద్ధ కోణాసన. 2 కాళ్ళు స్ప్రెడ్ చేసుకోండి. ఎంతవరకు స్ప్రెడ్ చేయగలిగితే అంతవరకు స్ప్రెడ్ చేయండి. ఫీట్ టుగెదర్ చేయాలి. అండ్ స్లోలీ అండ్ బ్రీద్ ఇన్. అప్పర్ బాడీ క్రంచింగ్ చేయాలన్నమాట. స్లోలీ అండ్ 1
2 మనం ఎంతవరకు బెండ్ ముందుకి రాగలిగితే అంతవరకు 3 4 5 6 7 8 9 and 10 ఇలా చేయడం వల్ల ఫుల్ బాడీ వర్కౌట్ అవుతుంది అనమాట. ఫుల్ బాడీ స్ట్రెచ్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. దీనివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కూడా కంట్రోల్కి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చి సైడ్కి తీసుకోండి అప్పర్ బాడీ అండ్ రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి అయినంత వరకు 1 2 3 4 5 and 6 అండ్ స్లోలీ ఇదే కాలు మళ్ళీ ముందుకు తీసుకురావాలి. ఎంతవరకు మనకి ముందుకు తీసుకురాగలిగితే అంతవరకు ముందుకు తీసుకొచ్చి తర్వాత లిఫ్ట్ చేయండి అప్పర్ బాడీ అండ్ స్లోలీ స్ట్రెచ్ 1 2 3 బాడీ ఇన్ లైన్ ఉండాలి, స్ట్రైట్ లైన్ 4 5 and 6. మీకు ఫుల్ బాడీ వర్కౌట్స్ అనేది నేను చూపిస్తున్నా. నెక్స్ట్ సేమ్ లెఫ్ట్ కూడా అలాగే ట్రై చేయండి అండ్ బ్యాక్ టు మళ్ళీ స్ట్రెచ్ చేసుకోవాలి అండ్ స్లోలీ ఎంతవరకు స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకు 1 2 3 and 4. ఇప్పుడు 2 కాళ్ళు లిఫ్ట్ చేసి పైకి అండ్ స్లోలీ చూడండి 2 3 4 30 degreesలో కాళ్ళు లిఫ్ట్ చేయాలి 4 5 and 6. Relax in Shavasana. Okay, relax. Right palm on belly and left palm on your chest. చూసారు కదండి ఈరోజు వెయిట్ లాస్కి అనేది ఈ ఆసనాస్ వేయడం వల్ల చాలా మంచి లాభాలు అయితే ఉంటాయి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల వెయిట్ అనేది 3-4 monthsలోనే ఈజీగా తగ్గచ్చు. నమస్తే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.